ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయం ముందు ఈ ప్రాంతంలో చూసినప్పుడు చాలా చక్కని పచ్చని వాతావరణం కనబడుతూ ఉంది. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలోంచి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని యొక్క నామంలో కీర్తన గ్రంథము 65వ కీర్తన 11వ వచనంలో ఒక మాట మనందరం ఎప్పుడు కూడా ప్రతి బర్త్డే జ్ఞాపకం చేసుకుంటాం. బహుశా ఈరోజు ప్రత్యేకంగా ఉన్న జన్మదినాన్ని జరిగించుకున్న వారి కొరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ, సంవత్సరమును నీ దయాకిరీటముగా ధరింపజేస్తున్నాను, నీ జాడల సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్లు ధరించుకుని ఉన్నవి, పచ్చిక పట్ల మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి, లోయలలో సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి అనే మాటలు దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేస్తూ మరి సారము వెదజల్లుతూ ఉంది. మన యొక్క జీవితంలో కూడా దేవుడు తొలకరి వర్షం మన మీద కుమ్మరించినప్పుడు మనం ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఎంతో ప్రయాసపడుతూ దేవుడు సారం కనుక ఇవ్వకపోతే ఈ మొక్కలు ఎలాగైతే పచ్చగా లేవో మన జీవితాల్లో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన మీద కుమ్మరించబడాలి. ఉదయకాల సమయంలో లేకపోతే ఈ ప్రశస్తమైన సమయంలో ఈ మాటలు వింటున్న ఈ సమయం ముందు దేవునికి నువ్వు ఒక గొప్ప అవకాశం ఇచ్చినట్లయితే నీ జీవితాన్ని దేవుడు పదిలెముగా ఒక గొప్ప ఆశీర్వాదంతో నింపి నీ సారము వెదజల్లినట్లుగా దేవుడు చేస్తాడు. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఒక గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని ఇస్తానని దేవునికి వాక్యంలో సెలవిస్తోంది. నీ అడుగు జాడల సారము అనే మాట మళ్ళీ అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే బీడి బారిపోయిన ఈ పొలాలని అన్నిటిలో కూడా దేవుడు తిరిగి మరలా చిగురింపజేశాడు. ఆ బలమైన విధముగా దేవుడు ఎలాగైతే ఒక సారాన్ని ఇక్కడ వెదజల్లుతూ ఉందో మన బ్రతుకుల్లో కూడా దేవుడు అతి సారాన్ని దేవుడు వెదజల్లేవాడుగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అట్టి సారాన్ని దేవుడు వెదజల్లినట్లుగా నీ జీవితంలో కూడా మరి ఉదయకాల సమయంలో దేవునికి అట్టి అవకాశాన్ని ఇచ్చినట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క జీవితాన్ని కూడా మరలా చిగురింపజేయగలిగిన గొప్ప దేవుడు, మారాను మధురంగా మార్చగలిగిన గొప్ప దేవుడు. మరి ఈ సమయం ముందు దేవుడు నిన్ను మార్చగలడని అటువంటి యొక్క ఎదుగుదల దేవుడు ఇవ్వగలడని ఒక విషయాన్ని మరలా కీర్తనకారుడైన దావీదు గురించి మనం అనేకసార్లు చెప్పుకున్నాం. నీటి కాలం ఎవరైనా నాటబడినది ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండుననే మాట కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి కృంగిపోయిన మన బ్రతుకులను దేవుడు ఆయన తొలకరి వర్షంతో కుమ్మరించి మరలా తిరిగి ఒక గొప్ప ఆశీర్వాదం ఇచ్చినట్లుగా మరి ఈ దినమందు దేవుడు మాట్లాడిన దేవుడు నీ ఘనమైన కార్యములతో నింపి నిన్ను ఆస్వాదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.